ప్రభుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వీక్షకులందరికీ వందనాలు తెలియజేస్తున్నా. లూథరన్ ఆచార ప్రకారంగా త్రిత్వం 2వ ఆదివారంలో ఉన్నటువంటి 3 పాఠ్యభాగాలు యెషయా గ్రంథం నుండి 25వ అధ్యాయము 6 నుండి 9 వరకు ఉన్న వచనాలు, అదేవిధంగా ప్రకటన గ్రంథం నుండి 3వ అధ్యాయము 14 నుండి 22 వరకు ఉన్నటువంటి వచనాలు, లూకా సువార్తలో 14వ అధ్యాయం 25వ వచనం నుండి 35వ వచనం వరకు ఉన్నటువంటి ఈ 3 పాఠ్యభాగాలను సమన్వయం చేసి ఆలోచన చూసినట్లయితే ఒక చక్కటి వర్తమానాన్ని మనము అందుకోవచ్చు. అది ఏంటంటే, మనము మన ప్రాణాలను పణంగా పెట్టాలి. ఈ ఆలోచన క్లుప్తంగా మీ ముందు ఉంచాలని ఆలోచన చేస్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. ప్రాణాలు పణంగా పెట్టడం అంటే అర్థం ఏంటంటే, యుద్ధం కానీ లేకపోతే ఒక ఆట కానీ ఆడేటప్పుడు మన వంతు వాటా కాసుకునేటువంటిది ఏమి పెట్టి కాసుకుంటాం. ఆట కానీ యుద్ధం కానీ గెలవడానికి వాటా అది అక్కడ పెట్టి ఆడాలి. ఆ రకంగా మరి ఒకవేళ ఓడిపోతే మన నుండి అవతల వాడికి ఏమి దక్కుతుంది అంటే, అత్యంత విలువైనటువంటిది మన ప్రాణాలు పణంగా పెట్టి అనేటువంటి మాట మనం తెలుగులో వాడుతూ ఉంటాం. కాబట్టి ప్రాణాలను అక్కడ ఆటలో యుద్ధంలో కాసుకునేలాగా మనం పెట్టడమే ప్రాణాలు పణంగా పెట్టడం. క్రీస్తు ప్రభు గారు మరి నాకు మీరు శిష్యుడిగా ఉండాలి అంటే మీరు మీ ప్రాణాలు పణంగా పెట్టేటువంటి వారుగా ఉండాలి. అదే ముఖ్యమైనటువంటి అర్హత ఒక నా శిష్యుడిగా పిలువబడటానికి అనేటువంటి ఆ వివరాన్ని లూకా సువార్తలో మనం చదువుకున్నాం. అయితే దానివల్ల మనకు ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఏ రకంగా మనకు కలిసి వస్తుంది అనేది కూడా అక్కడ క్రీస్తు ప్రభు వారు చక్కగా తెలియజేయడం మనం చూస్తాం. ఏ రకంగా మనం మరి క్రీస్తుకు దగ్గర అవ్వగలం అంటే, లోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులను, బంధుత్వాలను, వాటన్నిటినీ మనం వదులుకోవాలి, పణంగా పెట్టాలి. మన ప్రాణాలనే అక్కడ పెట్టాలి తప్ప పూచికత్తుగా బంధువులని, ఇదిగో మన బంధువుల్ని కాచుకో పెడుతున్నాను ఇక్కడ ఈ గెలుపులో, ఈ ఆటలో, ఈ యుద్ధంలో ఓడిపోతే వాళ్ళని తీసేసుకోవచ్చు, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి నా సంపాదన డబ్బులు కాసుకుంటున్నాను అన్నట్లుగా కాదు. మన సొంత ప్రాణాన్నే కాసుకోవాలి. ఆ రకంగా మరి బంధువులకు కానీ, తల్లిదండ్రులకు కానీ, రక్త సంబంధులకు కానీ ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళందరినీ వదులుకోవాలి. మన సొంత ప్రాణాలనే మరి పణంగా పెట్టాలి. ఆ విధంగా ఈ సందేశాన్ని మనం గ్రహించే ప్రయత్నం చేయాలి. దీన్ని విడమర్చి మన ఆదివార ప్రసంగంలో చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ లవొదికయ సంఘపు తక్కువ చెప్పినటువంటి మాటలు మనం చూడవచ్చు. అంటే ఒక సంఘంతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో, పలానా సంఘంలో పలానా రకమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. సహజంగా సంఘస్థులందరూ కూడా ఇలాంటి భావనతో, ఇలాంటి ఆలోచనతో వాళ్ళ ప్రవర్తన ఉంటుంది అన్నట్లుగా ఉంటాయి సంఘాలు. కాబట్టి ఇక్కడ లవొదికయ సంఘంలో ఉన్నటువంటి కొన్ని మరి అనవసరమైనటువంటి విషయాలను, మెచ్చనటువంటి, దేవుడు నోచుకునేటువంటి విషయాలను దేవుడు ఇక్కడ చూపిస్తూ వాళ్ళను ఖండించినటువంటి విధంగా మనం చూస్తాం. నీకు సిగ్గు లేదా, సిగ్గు తెచ్చుకో అన్నట్లుగా ఇక్కడ లవొదికయ సంఘాన్ని దేవుడు మరి గద్దిస్తున్నట్లుగా మనం చూస్తాము. దౌర్భాగ్యుడా, దిక్కుమాలినవాడా, దరిద్రుడా, కబోతి
దిగంబరుడా, ఈ మాటలు అక్కడ మనం గమనించవచ్చు. ఓరి తోబడుడా, దిక్కుమాలిన వాడా, దరిద్రుడా, కబోది, దిగంబరుడా, సిగ్గు తెచ్చుకో. లోక సంబంధంగా నువ్వు చాలా ధనవంతుడు అనుకుంటున్నావు, భాగ్యవంతుడు అనుకుంటున్నావు. ఇతరులకు, లోకానికి చక్కటి ఆయుర్వేదిక్ కళ్ళ కాటుక కూడా అమ్మి కళ్ళజబ్బులను బాగు చేసేటువంటి ఆ కాటుకతో వ్యాపారం కూడా నువ్వు చేయగలవు అనుకుంటున్నావు. కానీ నువ్వు గుడ్డోడివి, కబోదివి. అదేవిధంగా చీనాంబరములు అంటే చైనా వాళ్ళు ఒకప్పుడు మరి పట్టు వస్త్రాలు వాళ్ళే కనిపెట్టారు. ఆ పట్టు వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయేవి. చాలా సుమారుగా 2000 సంవత్సరాల పైచిలకు ఆ రకంగా మరి చీనాంబరాలు అనేటువంటి మాట సిల్క్ ట్రేడ్ రూట్ అనేటువంటిది కూడా చోటు చేసుకుంది పాత రోజుల్లో, ప్రాచీన దినాలలో. కాబట్టి పట్టు వస్త్రాలకు సంబంధించి ఒకవేళ చైనా దేశీయులు చాలా సంతోషంగా ఉండవచ్చు. ముఖ్యంగా పాత రోజుల్లో ఇటువంటి విశేషమైనటువంటి వస్త్రాలు కొనుక్కోవాలంటే మరి మా దగ్గరికే రావాలి, మేమే వాళ్ళకి అమ్మాలి. లవదిక సంఘంలో కూడా విశేషమైనటువంటి వస్త్రాలు తయారు చేసేటువంటి నైపుణ్యం వరకు ఉండేది. వాటిని కొనుక్కోవడానికి ప్రపంచంలో ఉన్నటువంటి ఆయా దేశాల వాళ్ళు ఎగబడుతూ ఉండేవారు. సమస్య ఏంటంటే ఈ సిగ్గుమాలినటువంటి లౌకిక సంఘము ఇతరులకు బట్టలు, వస్త్రాలు అమ్మేటువంటి విధంగా ఒకవేళ గర్విస్తూ ఉన్నదేమో కానీ ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంఘము ఆ ఊరు బోడిగా, అంటే బట్టలు లేనిటువంటి స్థితిలో దిగంబరత్వంలో ఉన్నట్లుగా దేవుడు వాళ్ళను గద్దిస్తూ ఉన్నాడు. వాళ్ళకు ఉన్నటువంటి విషయాలు ఎలా ఉన్నాయంటే పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. వాళ్ళు భాగ్యవంతులు అనుకుంటున్నారు, కళ్ళకు కాటు కూడా అమ్మేటువంటి స్థితి వాళ్ళకు ఉన్నది. చక్కగా తేటగా చూసేటువంటి కళ్ళు వాళ్ళకు ఉన్నాయని, లేకపోతే విశేషమైనటువంటి బట్టలు కొనుక్కునే వాళ్ళుగా, అమ్మేవాళ్ళుగా ఉన్నారని అనుకుంటారు. కానీ దేవుడు వాళ్ళని ఏ రకంగా గద్దిస్తున్నాడంటే, ఓరి దౌర్భాగ్యుడా, దిక్కుమాలిన వాడ, దరిద్రుడ, కబోది, దిగంబరుడా, సిగ్గు తెచ్చుకో, మనసు మార్చుకో, అప్పుడు నువ్వు జయిస్తావు. నువ్వు జయించినట్లయితే ఆమెన్ అని పిలువబడేటువంటి నేను మరి నీకు విందు చేస్తాను. లూకా సువార్తలో మరి ఏ విధంగా శిష్యత్వం పొందటానికి ప్రాణాన్ని పరంగా పెట్టాలనేటువంటి ఆలోచన ఉన్నదో, ఇక్కడ మరి ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే, నేను హృదయం అనేటువంటి తలుపు దగ్గర తడుతూ ఉన్నాను, కనుక తలుపు తీసినట్లయితే నేను వచ్చి చక్కగా కలిసి భోజనం చేస్తాను. మనము అంటే భోజనాన్ని తినేటువంటి భోజనాన్ని పంచుకోవచ్చు. అంత మాత్రమే కాదు, నా సింహాసనాన్ని కూడా పంచుకునేలాగా నాతో కూర్చుండబెడతాను. నేను కూర్చునేటువంటి సింహాసనం మీదే నిన్ను కూడా కూర్చుండబెడతాను. అటువంటి ఆధిక్యత మీకు వస్తుంది. అంతేగాని నిస్సారమైనటువంటి ఉప్పులాగా మిగిలిపోకూడదు. మీరు సారవంతమైనటువంటి ఉప్పులాగా, పనికొచ్చేటువంటి ఉప్పులాగా మీరు ఉండాలనేటువంటి సందేశాన్ని ఇక్కడ ఈ సందర్భంగా దేవుడు అందిస్తున్నటువంటి మాటల్ని ఈ 3 పాఠ్య భాగాలకు సమన్వయం చేస్తూ మనం ఆలోచన చేయాలి. మరి యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాటలు గమనించినట్లయితే,
అక్కడ దేవుడు చక్కటి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే మీకు పర్వతం మీద చక్కటి విందును ఏర్పాటు చేసే దేవుడు మనకున్నాడు అనేటువంటి మాటలు అక్కడ ఉంటాయి. ఏ రకంగా ఎలాంటి విందు అంటే ఆ వివరం కూడా మనం సమస్త జనులకు. కాబట్టి కేవలము పలానా జాతి వారు, ఇశ్రాయేలు జాతి వారు, యాకోబుకు పుట్టినటువంటి వారు, లేకపోతే అబ్రహాం సంతానానికి మాత్రమే విందు చేయడము కాదు, సమస్త జనులకు దేవుడు విందు చేసేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అదేవిధంగా మరి ఇక్కడ ఓరి సిగ్గుమాలినవాడ, బోడివాడ, దిగంబరుడా అని అనిపించుకోవడం ఉండేటువంటి స్థితి కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, అంటే దేవుడికి ఎడబాటు చేసేటువంటి ముసుగును తీసివేస్తాడు. ఇక్కడ వస్త్రానికి సంబంధించినటువంటి చక్కటి మాటలాగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా అందరి మీద వేయబడినటువంటి తెర, అది కూడా దేవుడి నుండి ప్రజలను వేరు చేసేటువంటి తెరలాగా ఉంది. ఈ పర్వతం మీద ఇటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇస్తాను, ఆ అడ్డు తెర కూడా తీసివేస్తాను వాళ్ళ మీద నుండి. ఇంకా ముఖ్యమైనటువంటి మాట అంటే ప్రాణాలను పణంగా పెట్టడం అనేటువంటి మాటకు సంబంధించిన చక్కటి మాటలు ఇక్కడ చూస్తాము. అది దాని యొక్క అంతరార్థం మనం గ్రహించేస్తే చాలా గొప్పగా ఉంటుంది. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. కాబట్టి మన లక్షణం ఏంటంటే ప్రాణాలకు తెగించాలి, ప్రాణాలని పణంగా పెట్టాలి, కాసుకోవాలి. అక్కడ గెలవాలంటే, యుద్ధం గెలవాలి అంటే, ఆట గెలవాలి అంటే ఏం కాసుకుంటున్నావు నువ్వు, ఎన్ని డబ్బులు పెడుతున్నావు, లేకపోతే ఏంటి నువ్వు కాసుకుంటున్నావు అని అంటే, నా సొంత ప్రాణాన్ని అక్కడ పెడుతున్నాను, నువ్వు గెలిస్తే నా ప్రాణాలు తీసేసుకోవచ్చు అన్నట్టుగా ప్రాణాలను పణంగా పెట్టడము. అయితే ఇక్కడ దేవుడు నిజమైనటువంటి శిష్యుడిక లక్షణాలను మళ్ళీ కలిగి ఉంటే మనకు దక్కేటువంటి ఆధిపత్యము, అవకాశం ఏమిటంటే మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ఇక మనం చచ్చిపోతాము, నశించిపోతాము, ఇక అధ్యాయము మన చాప్టర్ క్లోజ్ అనేటువంటి ఇక విషయమే ఉండదు. చాలా చక్కటి వాగ్దానము ఈ మాటల్లో మనం చూస్తాం. కనుక మనం ప్రాణాలకు తెగించాలి, ప్రాణాలను ఘనంగా పెట్టాలి. ఎందుకనంటే మనకు ప్రాణభిక్ష పెట్టేటువంటి వాడు, మనల్ని బ్రతికించేటువంటి వాడు, మరణాన్ని మృంగివేసి చక్కగా మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు మనకున్నాడు. కనుక ఆ దేవుడి మీద మనం ఆధారపడాలి. అందుకే సమస్త జనులు దాన్ని మరి రియలైజ్ అయ్యి ఈ రకంగా చెప్పుకుంటారు. యెషయా గ్రంథంలో 25వ అధ్యాయంలో 19వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఆ దినమున దేవుణ్ణి ఎప్పుడైతే చక్కగా స్వయంగా అనుభవపూర్వకంగా మరి ఎరిగి ఉంటారో ఆ సందర్భంలో జరిగేటువంటి విషయం ఏమిటంటే, ఆ దినమున జనులు ఇలాగూ అంటారు, ఇదిగో మనలను రక్షించమని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే. కాబట్టి ఆ దేవుణ్ణి సమస్త జనులు తెలుసుకునేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. అందులో నువ్వు నేను ఉన్నామా? దానికి తగినటువంటి సిద్ధపాటు, శిష్యుడిగా పిలువబడేటువంటి అర్హత నీకు నాకు ఉన్నదా? నాతో జట్టు కట్టు, కలిసి భోంచేద్దాం, నా సింహాసనాన్ని పంచుకోవచ్చు, నా భోజనాన్ని పంచుకోవచ్చు, కలిసి భోంచేయచ్చు మనము. ఈ రకంగా చక్కటి మాటలు ఉన్నాయి కనుక మనము సిగ్గుపడవలసినటువంటి విషయంలో పశ్చాత్తాపడి మనము నిజంగానే దౌర్భాగ్యులమని, దిక్కుమాలినమని, దరిద్రులమని, కబోదీలమని, మరి దిగంబరులమని గుర్తెరిగి ఒప్పుకొని ఆయన దగ్గర చక్కగా దొరికేటువంటి
వస్త్రాలను కొనుక్కోవాలి, కాటుకను కొనుక్కోవాలి, ఇంకొక కాటుగా నువ్వు అమ్మేటువంటి లోక సంబంధమైనటువంటి కాటుగా దేనికి పనికిరాదు. ఆత్మ సంబంధమైనటువంటి వస్తువులు నా దగ్గర ఉన్నాయి, వాటిని కొనుక్కో, పెట్టు, పణంగా పెట్టు, నీ ప్రాణాలను పణంగా పెట్టు, నీకు ఇవన్నీ దొరుకుతాయి. కాబట్టి ప్రభువునందు ప్రియమైన సంగమా, ఈ 3 పాఠ్యభాగాలను ఈ విధంగా సమన్వయం చేసి చక్కటి సందేశాన్ని, మన ప్రాణాలను పణంగా పెట్టి దేవుడు మనకిచ్చేటువంటి ఆ నిత్య సహవాసాన్ని అనుభవించే దిశగా మనము ప్రయాణించాలని, మనం బ్రతికున్న దినాలలోనే ఆ స్థితిని అనుభవించాలని, ఆనందించాలని దేవుడు మనకు చక్కటి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ రకంగా దేవుడు మనల్ని ముందుకు నడిపించి ఆశీర్వదించినగాక. మీకందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ us all.